రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. సో హాయ్ అంకిత. హాయ్ అండి, how are you? ఐఎమ్ టూ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా కాలం తర్వాత అవును. మంచి ఆపర్చునిటీ దొరికింది మీతో. దొరికింది నాకా నీకా? మన ఇద్దరికి. చాలా సంతోషంగా ఉంది అంకిత. సో ఐ థింక్ యు ఆర్ ద సెల్ఫ్ మేడ్ పర్సన్. అసలు అగ్రీ చేస్తారా మీరు? 100%. ఇప్పటి వరకు నన్ను చాలా చోట్ల ఇంటర్వ్యూ చేశాను, ఇంటర్వ్యూ ఇచ్చాను. బట్ మీ అంత మంచిగా ఓకే అనిపించేంత నాకు అనిపించలేదు. బట్ మీరంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నేను కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటాను. చాలా ఇంటర్వ్యూస్ చేసినా కూడా మీతో మాట్లాడినప్పుడు ఆ బాండింగ్ అనేది, ఆ అటాచ్మెంట్ అనేది కొంచెం క్లోజ్గా అనిపిస్తుంది. అందుకని మీతో ఈ ఇంటర్వ్యూకి నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు కూడా ఒక మంచి మెమరీగా ఉండాలి కాబట్టి నేను ఇంటర్వ్యూకి పిలిచేశాను. చాలా ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయుడు నుంచి అంకిత వరకు అసలు జర్నీ అనేది నిజంగా ఒక ఇంటర్వ్యూలోనో ఒక 1 అవర్లోనో చెప్పే విషయం కాదు. ఎస్, చాలా చూసుంటావు, చాలా నేర్చుకుని ఉంటావు. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడికి వచ్చి నేను 9 years అయిపోయింది. నేను పుట్టింది పెరిగింది అంతా వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమడోలు. ఓకే. ఏలూరు దగ్గర భీమడోలు మాది. సో అక్కడే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. సో గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాను, మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాను. యాజ్ యూజువల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. నాకు చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ ఒక్కరే నన్ను, 2 అక్కల్ని, ఇద్దరిని చూసుకున్నారు. మా అమ్మగారికి 22 years అయినప్పుడు మా నాన్నగారు చనిపోయారు అనమాట. ఆ ఏజ్లోనే మేము ముగ్గురిని మమ్మీ అలా చూసుకుంటూ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ అట్లా బ్రతికి 10th అయిపోయింది. 10th తర్వాత నా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. అస్సలు స్టార్ట్. అంటే నీలో ఇంకొక పర్సన్ ఉన్నారని తెలుసుకుంది 10th క్లాస్లో, రైట్? నేను 8 years ఉన్నప్పుడే నాకు తెలుసు. ఎవరికైనా కూడా నార్మల్గా ఈ స్వభావం కలిగిన పర్సన్స్ ఎవరైనా కూడా, నేను నా సోల్ ఒకటి చెప్తుంది, నా బాడీ ఒకటి అనేది అందరికీ తెలుస్తుంది. నాకైతే 8 years అప్పుడు నాకు నేనుగా తెలుసుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను క్వశ్చన్ చేసుకున్నది వచ్చి 14 yearsకి నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. నేను మిర్రర్ దగ్గర నుంచుని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు ఆన్సర్ అనేది అక్కడ దొరికింది. అది కూడా నాకు తెలీదు, నా చుట్టుపక్కల వల్ల నాకు అర్థమైంది. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను కొంచెం తక్కువగా మాట్లాడడము, డిఫరెంట్గా మాట్లాడడము, చెక్క 0.5 ఇట్లాంటి మాటలు అనడము, నవ్వుతూ ఎగతాళి చేయడము, అది నేను తీసుకోలేకపోయేదాన్ని. నన్ను నేనుగా ఒక గదిలో ఉండి చాలా, అది నాకే కాదు ప్రతి ట్రాన్స్కి జరుగుతుంది. సో కొంతమంది దాన్ని ఏంటంటే ఫ్యామిలీ కోసం కొంచెం రిచ్ పర్సన్స్ ఉన్నవాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. బట్ ఎక్కువ మోర్ ఓవర్ ఫెమినిటీ ఉన్నవాళ్ళు మాత్రం డెఫినెట్లీ క్వశ్చన్ చేసుకుని ఇది నా లైఫ్ కాదు, ఏదో ఒకటి డూ ఆర్ డై. ఆ టైం అనేది మాకు చాలా క్రిటికల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నా హావభావాలు అమ్మాయిలా ఉంటాయి, బట్ నా శారీరకంగా నేను ఒక అబ్బాయిలా ఉంటాను. సో నా మనసు చెప్తుంది అనమాట, నువ్వు ఇది కాదు. నన్ను గుచ్చి చెప్పినప్పుడు సో ఓకే, నేను రియలైజ్ అవుతాను నేను ఒక అమ్మాయిని అని. అక్కడ మా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో చాలా స్ట్రగుల్ అవుతాము, మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతాము. బయటికి వెళ్తే హావభావాలు చూసి పర్సన్స్ మమ్మల్ని డిస్క్రిమినేషన్ చేయడము, ఇవన్నీ మేము తీసుకోలేం. తోటి ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. అది నా లైఫ్లో అయితే చాలా బాగా ఎక్కువ జరిగినాయి. చాలా అంటే చాలా. కానీ మా అమ్మకి నేను ఎప్పుడు ఒక రాజులానే కనపడేదాన్ని. ఎందుకంటే ప్రతి తల్లికి తన కొడుకేంటి, కూతురేంటి, రాణి రాజులేగానే చూసుకుంటారు కదా. సో మా అమ్మ కూడా నన్ను చాలా బాగా చూసుకునేవారు. వాళ్ళు ఎప్పుడు నన్ను గమనించలేదు. నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను గమనించడంతో నాలో ఉన్న మార్పుల్ని నేను గమనించుకున్నాను అనమాట. అరే అసలు మార్పులు గమనించిన తర్వాత ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఫ్యామిలీ స్టేటస్, మమ్మీయే మిమ్మల్ని అంతా చాలా కష్టపడి పెంచారు, ఫాదర్ లేకపోయినా. 3 పిల్లలు అంటే నార్మల్ విషయం కాదు. అది చాలా యంగ్ ఏజ్ లో చనిపోయారు నాన్న. ఆమెకి 21 అంటే చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు. 22 years. ఓకే. తర్వాత నేను పైకి ఇలా కనిపిస్తున్నాను, బట్ నా లోపల వేరే చేంజెస్ వస్తున్నాయి అమ్మా అని అమ్మతో ఫస్ట్ కాన్వర్జేషన్ జరిగినప్పుడు అమ్మ నీకు చెప్పిన వర్డ్స్ ఏంటి? నాన్న, నువ్వు మ్యారేజెస్ కానీ ఇలాంటి ఏమీ చేసుకోవద్దు. సో అందరూ చాలా ట్రోల్ చేస్తుంటారు, నీకు పెళ్లి సంబంధం అయినప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావని. అదంతా రాంగ్ అనమాట. ఇప్పుడు నేను నా లైఫ్లో ఫస్ట్ మీకే చెప్తున్నాను ఇది. సో ఏంటంటే మా మమ్మీకి చెప్పినప్పుడు చాలా బాధపడ్డారు. బట్ సొసైటీలో ఇలా ఉంటుంది నాన్న, నువ్వు మారొద్దు, నువ్వు అమ్మాయిలాగానే ఉండాలన్నా కూడా అలాగే ఉండు, కానీ చేంజ్ అవ్వద్దు, అబ్బాయిలానే ఉండు అని చాలా గట్టిగా పట్టుకుని నన్ను, మా 2 అక్కలు అక్కడే ఉన్నారు. మా ఇంట్లో మేమే ఒక
4 పిల్లర్స్ లాంటి వాళ్ళం. ఒకరికి ఏ కష్టం అనిపించినా మేము చెప్పుకుంటాం కాబట్టి నన్ను చాలా గట్టిగా హగ్ చేసుకుని, నీకెందుకు ఇలాగ వచ్చింది, మనం ఏం పాపం చేసుకున్నాము, అట్లా చాలా అంటే చాలా బాధపడ్డారు మా అమ్మ వాళ్ళు కానీ, అక్క వాళ్ళు కానీ. బట్ దేవుడు, నేను అన్నాను ఇది నాకు శాపం కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటే నేను ఇలా పుట్టానేమో అని ఆ ఏజ్లోనే నేను చెప్పాను. 16 ఇయర్స్ అప్పుడే నేను ఇలా చెప్పాను. సో కానీ మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ నవ్వుకునేవారు, మీ అబ్బాయి అలాగా, మీ అబ్బాయి ఇలాగా అన్నప్పుడు నాకు భయం వేసేది, మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు నా వల్ల ఆగిపోతాయేమో అని చాలా ఇంట్లో బాధపడుతూనే. కానీ మా అమ్మగారికి వద్దు ఇలాగే ఉండు, మళ్ళీ రేపు నీకు జీవితం ఎక్కడుంది, నువ్వు మారిపోయిన తర్వాత ఆ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉంటావేమో, ముసలినో ముసలోడో లేకపోతే ఏదో ఒకటైతే ఎవరు చూసుకుంటారు, అక్క వాళ్ళకే ఫ్యామిలీస్ ఉన్నాయి, నీకెక్కడ ఫ్యామిలీ ఉంది అని నన్ను పాపం చాలా బాధపడేవారు. ఇప్పటికీ మా మమ్మీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఇప్పుడే హ్యాపీగా ఉన్నారు. ఈ జరిగిన ఈ 8 ఇయర్స్ నా జర్నీలో చాలా కష్టపడ్డాము, చాలా బాధలు పడ్డాము, నవ్వుకునేవారు, ఎగతాళి చేసేవారు. బట్ ఇప్పుడు నేను వెళ్తే చాలామంది వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు, చాలా బాగున్నావు అంటారు. ఆ టైంలో మా అమ్మగారు కూడా బాధపడి నాకు సపోర్ట్ ఇచ్చారు. దట్టు 3 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ పోషణ మీ మమ్మీదే, అవును, పైగా చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడున్నంత సోషల్ మీడియా ఇంత అర్థం చేసుకున్నంత అప్పట్లో లేదు అస్సలు. ఫస్ట్ ఇలా అనగానే ఓకే వచ్చి వీడు ఇలా డిఫరెంట్గా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా నన్ను అసలు పట్టించుకునేవారు కాదు, దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు, దూరంగా మాట్లాడేవారు. అంటే చుట్టాలే ఇలా చేసినప్పుడు ఇక సొసైటీ మమ్మల్ని ఎంత దారుణంగా చూస్తుంది. ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ ఉన్నా కూడా సొసైటీ అనేది కొంచెం ఎంతైనా కొద్దిగా ఆ గ్యాప్ అనేది ఉంటుంది. బట్ ఈ మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే చుట్టాలు యాక్సెప్ట్ చేసేవారు కాదు. నన్ను అయితే లిటరల్లీ నేను హెయిర్ పెంచుకునే టైంలో నన్ను జుట్టు కట్ చేసుకుంటేనే మా ఇంటికి రా అన్న వాళ్ళు ఉన్నారు. నా నడక, నా హావభావాలు చూసి మా చుట్టాలే, మా అక్క వాళ్ళ పాపను చూడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా నన్ను జుట్టు కట్ చేసుకుంటేనే రావాలి నువ్వు, లేకపోతే రావద్దు అని నన్ను చాలా టార్చర్ చేసేవాళ్ళు. బట్ ఆ టైంలో మా మమ్మీ, మా సిస్టర్స్, మా తమ్ముడు మాకు, నా కొడుకు నాకు, మీకు ఇష్టం లేకపోతే మా ఎవరితో మాట్లాడద్దు, మాతో మేము హ్యాపీగా ఉంటామని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. ఆ టైంలో నాకు హ్యాపీ అనిపించింది, ఓకే అక్కడ నేను గెలిచాను అనిపించింది. ఫస్ట్ నువ్వు కుటుంబాన్ని గెలిచావు. ఎస్, చాలా మంది కుటుంబాన్ని అవును, గెలవలేరు కూడా, ఎస్, ఎంతో కడుపును పుట్టినా కూడా చుట్టాల కోసం యాక్సెప్ట్ చేయరు. అవును. ఇంకొకటి ఏమంటారంటే సంపాదిస్తున్నారు కదా అందుకే యాక్సెప్ట్ చేస్తారు అని చాలామంది అంటూ ఉంటారు. నా దగ్గర ఏమీ లేదు, 0 అన్నప్పుడే నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేసింది. సో ఆ ఒక్క బలం అనేది ప్రతి ట్రాన్స్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి దొరికితే ఎవ్వరు కూడా భిక్షాటన చెయ్యరు, సెక్స్ వర్క్ చెయ్యరు, బెగ్గింగ్ చెయ్యరు, నిజంగా చెయ్యరు. ఇది ఆదరణ దొరకక మాత్రమే, ఒక అవగాహన లేక, సో ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఆ 14-15 ఇయర్స్లో బయటికి రావడం అనేది జరుగుతుంది. ఆ టైంలో మాకు ఎడ్యుకేషన్ ఎక్కడుంటుంది? కరెక్ట్, ఉండదు. ఎందుకంటే స్కూల్కి వెళ్తే పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. ఇదేంటి అని చెప్తే ఫ్యామిలీ కొంతమంది యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు కూడా 50% ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయని వాళ్ళే ఉన్నారు, ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడో కొంతమంది యాక్సెప్ట్ చేస్తే అలాంటి వాళ్ళు మాత్రం మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. సో ఫస్ట్ ఫ్యామిలీ మారాలి, ఫ్యామిలీని చూసి సొసైటీ మారుతుంది, సొసైటీ వల్ల మాకు కూడా ఒక జీవన ఆధారం అనేది ఉంటుంది, ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది, మాకు మేము బ్రతకాలి, మా సెల్ఫ్ ఐడెంటిటీ మేము చూసుకోవాలి అనేది కూడా తెలుస్తుందని నేను ఫీల్ అవుతూ ఉంటాను.